ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాదే కాని విదేశీ కరెన్సీ నిల్వల విషయానికొస్తే మాత్రం అమెరికా టాప్ 10లో కూడా లేదు. 13వ స్థానంలో మాత్రమే ఉంది. మరి ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు ఏ దేశం వద్ద ఉన్నాయి? ఎందుకు ఆసియా దేశాలే ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి? విదేశీ కరెన్సీ నిల్వలు అంటే అసలేమిటి? అవి ఒక దేశానికి ఎందుకు అంత ముఖ్యమైనవి? ఒక దేశం కేంద్ర బ్యాంక్ అమెరికన్ డాలర్లు, యూరోలు, యెన్, పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలను నిల్వగా ఉంచుతుంది. వీటినే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేదా విదేశీ మారక నిల్వలు అంటారు. ఇవి బంగారం కాకుండా విదేశీ కరెన్సీలు, విదేశీ ప్రభుత్వ బాండ్లు, ఇతర ద్రవ్య ఆస్తుల రూపంలో ఉంటాయి. సులభంగా చెప్పాలంటే ఇది ఒక దేశానికి ఆర్థిక అత్యవసర నిధి లాంటిది. ప్రపంచంలో నంబర్ 1 ఎవరు? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక నిల్వలు చైనా వద్ద ఉన్నాయి. చైనా దగ్గర $3.4 ట్రిలియన్ పైగా విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి. ఇది రెండో స్థానంలో ఉన్న జపాన్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రపంచ టాప్ 10లో ఉన్న దేశాల్లో 7 దేశాలు ఆసియావే. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఆసియా దేశాలు ఎగుమతుల ఆధారంగా సాధించిన ఆర్థిక వృద్ధికి నిదర్శనం. చైనా ప్రపంచంలోని అత్యధిక దేశాలతో విరివిగా వ్యాపారం చేస్తుంటుంది. ఎగుమతులు, దిగుమతులకు ఈ దేశం నిలయంగా ఉంది. అందువల్లనే విదేశీ మారక ద్రవ్యం అధికంగా నిల్వ ఉంచుకొని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.